బేబీ గ్రోత్ తక్కువగా ఉందని మీకు తెలిసినప్పుడు నెక్స్ట్ ఏం చెయ్యాలి అంటే మన డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డైట్ లో ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. ఈజీగా డైజెస్టబుల్ ప్రోటీన్స్ ఏంటంటే ఎగ్ ప్రోటీన్, ఫిష్, ఫ్రెష్ వాటర్ ఫిష్ తీసుకోవాలి. పప్పులలో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇంకా పన్నీరు, సోయా చంక్స్, పల్లీలు మన డైట్ లో యాడ్ చేసుకోండి. మీట్ లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మీ డైట్ లో నట్స్ ని కూడా యాడ్ చేసుకోండి. ఇంపార్టెంట్ ఏంటంటే బాదం, వాల్నట్స్ రెండు మీ డైట్ లో ఉండేటట్టు చూసుకోండి. వీటితో పాటు సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ కూడా తీసుకోండి. బేబీకి బ్లడ్ సప్లై బాగా ఉండి గ్రోత్ బాగా ఉండాలి అంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. డైలీ 4 to 5 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. జ్యూసెస్ తీసుకోవచ్చు. ఇంకా డే టైమ్ లో ఒక 2 hours ఎడం వైపు తిరిగి పడుకోవడం వల్ల కూడా బేబీకి బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. అడెక్వేట్ స్లీప్ ఉండేలాగా చూసుకోండి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి. ఫోన్ చూడడం కూడా అవాయిడ్ చేయడం మంచిది. మీ డాక్టర్ సజెస్ట్ చేసే మెడిసిన్ ని కూడా రెగ్యులర్ గా తీసుకోండి.